అయ్యా గోపాలరావు గారు. ఏంటి సత్యం? అయ్యా ఏంటి విషయం? ఆర్మీ క్యాంప్ నుంచి ట్రంకాలు వచ్చిందయ్యా. యుద్ధం అంట కదా, మిలిటరీ వాళ్ళందరినీ వెంటనే తిరిగి వచ్చేయమన్నారు. ఏంటండి మీరేం మాట్లాడరేంటి? 3 రాత్రులైనా గడవకు ముందే వాడు పొలిమేర దాటడం అరిష్టం. దీనికి నేను ఒప్పుకోను. వాడు వెళ్ళటం నాకు మాత్రం ఇష్టమా అరుంధతి? వాడి ఉద్యోగం అలాంటిది. కొత్త కోడలు కాళ్ళ పారాని కూడా ఆరకముందే వాడు వెళ్ళిపోవడం ఏంటి? ప్రతి తల్లి నీలాగా ఆలోచిస్తే ఇక దేశాన్ని రక్షించే సైనికుని ఎవరికంటారు అరుంధతి? ఏమోనండి, నాకు అవన్నీ వినపడట్లేదు. నేను ఒప్పుకోను. కొన్నిసార్లు బాధ్యతల ముందు తల వంచాల్సిందే. అమ్మా, ఎందుకమ్మా భయపడతావు? ఇలారా కూర్చో. అమ్మా, కంగారు పడకమ్మా. యుద్ధంలో నీకేమైనా జరిగితే ఒక్కసారి అమ్మాయి ముఖం చూడరా. పాపంరా. అమ్మా, జీవితంలో ఒక్కసారైనా యుద్ధం చేసే రోజు కోసం ప్రతి సైనికుడు ఎదురు చూస్తాడమ్మా. ఆ అవకాశం నాకు వచ్చింది. నువ్వు నవ్వుతూ పంపించు, క్షేమంగా తిరిగి వస్తాను. నన్ను క్షమించమ్మా, నీతో మాట్లాడడం కుదరలేదు. అయ్యో, అలా అనకండి. ఒక సైనికుడి భార్యగా నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నా. నాకు మాట ఇస్తారా? చెప్పమ్మా. త్వరగా వచ్చేస్తారుగా? తప్పకుండా. ఇదొక సైనికుడి మాట. जय हिंद। कैप्टन अविनाश रिपोर्टिंग। कैप्टन, खबर के मुताबिक पाक सेना दल ने त्रिपुरा, वेस्ट बंगाल, मेघालय में हमारे आउटपोस्ट पर हमला करके उन पर कब्जा करने की कोशिश कर रहे हैं। ऐसा करने से ईस्ट पाकिस्तान उनको मिल जाएगा, ये उनकी सोच है। अदंत ईजी गत सर, वो सब हमारा बटालियन देखेगा। ठीक है, तो उन पर हमला करने की तैयारी करो। थैंक यू सर।